మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన దేవుని యందు ఆనందించేటట్టుగా దేవుడు చేస్తాడు అంటున్నాడు. అదే రీతిగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మనల్ని ఎక్కించే దేవుడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడు మనల్ని ఎక్కించే దేవుడే ఉంటున్నాడు. అంతస్తులో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఒక దినమున దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడే ఉంటున్నాడు. మనకున్న సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవించే దేవుడే ఉంటున్నాడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకు మనము లోబడే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నిందారహితులుగా ఉండాలి. ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే వారిగా మనము ఉండాలి. దేవుడిస్తున్న మేలను బట్టి దేవుని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా మనము ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. ప్రతిదినం దేవునితో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, సమృద్ధి దయచేస్తాడు, మేలు చేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు మనం సహనము కలిగి దేవుని చూసినట్లయితే దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉంటున్నాడు. మన జీవితాల్లో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. హృదయ గాయాలను దేవుడు మాన్పే దేవుడు అంటున్నాడు. హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు. యథార్థంగా దేవుని కొరకు మనము జీవించే వారిగా ఉండాలి. దేవుని సరే మనం మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుడు మనకు మేలు చేస్తాడు. ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు, మనల్ని పోషిస్తాడు. తల్లి వల్ల దేవుడు మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరిచే దేవుడే అంటున్నాడు. మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే అంటున్నాడు. మనకు ప్రతి పోరాటంలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, మన పక్షంగా దేవుడు న్యాయం జరిగించే దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రతి అపాయం నుండి ప్రమాణ దేవుడు మనల్ని తప్పించి రక్షించి మనల్ని విడిపించే దేవుడు అంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి, నీకు వందనం ఆనందించాలి, సంతోషించాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఉన్నత స్థలముల మీద ప్రభా మమ్మల్ని నిలబెట్టే దేవుడు నాయన, నడిపించే దేవుడు నాయన, మమ్మల్ని హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభాని ఆశ్రయించే దేవుడు, వర్ధిల్ల చేయబడవు తండ్రి. అయ్యా అభివృద్ధి పరిచే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మాకు కావాల్సినవిలన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభా. మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా. అయా ప్రతిదినం ఏం తండ్రి ఆశ్రయించాలి ప్రభా. నీ సలా మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం కలిగి ఉండాలి ప్రభా. అయా నీ అందు భయభక్తుల జీవితం దయచేయండి అయ్యా. నీ మాటకు లోబడ జీవితం దయచేయండి అయ్యా. నీ చిత్తాన్ని జరిగించేవారిగా ఉండడానికి సహాయం చేయదేవా. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి, నీకు వందనాలు నాయన. అయా తన సమృద్ధి దయచేసే దేవుడు, మేలు చేసే దేవుడు, మాకు సహాయం చేయవాడవు నాయన. అయా అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయా అన్ని విషయాల ప్రభావం ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి, నీకు వందనాలు నాయన. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల నుండి స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎవరికి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించిన ఆయన, వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన, వారికి నప్పు తీర్చి ఆశ్రయించి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా.
తననికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తి పట్టి ప్రాతినిధ్యుడర్తిగా మళ్ళీ హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. విరక్తులు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.